చర్చిలో చేసే ప్రార్థన ఏంటి రోజు? ప్రభువా కొత్త వాళ్ళని నడిపించి. ఇప్పుడు ఏమనాలి చెప్పండి? త్వరగా ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఏమనాలి? ప్రైజ్ ద లార్డ్. ప్రభు మన ప్రార్థన ఆలకించారు. 11 మంది కొత్త వాళ్ళని ప్రభు తీసుకొస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్ అందామా? ఆ రోజు నో చెప్పడానికి ప్రభు సహాయం చేశారు. నో రావద్దని చెప్పండి. ఇప్పుడు ఇంట్లో సమస్యలు వస్తాయా? భార్యాభర్తకు వస్తాయా? ఒక్కసారి కూడా మాట్లాడుకోకుండా ఉన్న రోజులు లేవా? మూతి ముడుచుకొని ఎవడి పనాలు చేసుకుంటారు ఒకే ఇంట్లో ఉన్నా సరే. అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి మధ్యలో ఇష్యూస్ రావా? రకరకాల విషయాలు ఉంటాయి. అలకపోతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఏది ఏమైనా సరే ఆ ఇంట్లోనే ఉంటారా? నాకు ఈ ఇంట్లో చిన్న ఇష్యూ వచ్చిందని చెప్పి ఇప్పుడు పక్కింటికి వెళ్ళి డోర్ కొట్టాను అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? నన్ను ఎవడరా నువ్వు మా డోర్ కొడుతున్నావు అని అన్ని తరిమేస్తారు. కుదురుతుంది అలాగా? నేను ఆ రోజు చెప్పాను, ప్రభు ఆ మాట చెప్పడానికి సహాయం చేశారు. నో రావద్దని చెప్పండి. అది దేవుడు వాళ్ళని ఉంచిన ఆత్మీయ ఇల్లు. అది వాళ్ళని మనం కనలేదు, వాళ్ళ భారం మనం మొయ్యలేదు. ప్రయాసపడింది ఆయన, రక్షణలోకి నడిపించుకుంది ఆయన, ఇన్ని రోజులు వాళ్ళని పట్టించుకుంది ఆయన, మనవరం మధ్యలో. కాబట్టి ఏదో ఇష్యూ వచ్చింది అంత మాత్రం చేత అది వాళ్ళ ఇల్లు కాకుండా పోద్దా? ఏ పక్కింటికి పోతారు ఈ రోజుల్లో? అసలు అంటే నోటితో మాటలైతే మాట్లాడుతున్నారు, ఆత్మీయ ఇల్లు, ఆత్మీయ కుటుంబం అని. నిజంగా అది నీ ఆత్మీయ కుటుంబం అని లోపల ఒప్పుకోలుంటే నువ్వు వదిలేసి ఇంకో దగ్గరికి ఎందుకు పోతావు? అసలు వెళ్తారా అలాగా? ఆ కన్విక్షన్ లేదు, అదే సమస్య. అందుకే ఆల్రెడీ రక్షించబడి వేరే దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వస్తుంటే నేను తొందరగా రానివ్వను. ఎందుకంటే నిన్ను కన్నది వాళ్ళు, నిన్ను పట్టించుకుంది వాళ్ళు. ఇక ఏదో ఇష్యూని బట్టి ఊరు దాటిపోతే అది వేరు. పాల్ వాచర్ అనే భక్తుడు చాలా స్పష్టంగా చెప్తాడు. ఆయన ఏమంటాడనంటే, నీ ఇంటికి దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళమాక, బైబిల్కి దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళు అంటాడు. ఏ సంఘం అయితే వాక్యానుసారంగా నడిపిస్తుందో, ఏ సంఘం అయితే వాక్యముగానే ప్రకటిస్తుందో అక్కడికి వెళ్ళు. నీ ఇంటికి దగ్గరగా ఉందని పరిగెత్తమాక. చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఎందుకు మనం అక్కడికి వెళ్ళాం? వాక్యపు హద్దులలో దేవుని పని చేయటము, వాక్యపు హద్దులలోనే మనం నడవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎట్లాగొట్టగా బిలీవర్ని లాగేసేంలే, ఇయర్స్ ఎట్లాగొట్లా సేవ లాగేసేంలే అంటే అది ప్రభు మెచ్చేది కాదు. రేపొద్దున్న ఆయన చీ అన్నాడు అనుకోండి, ఇన్ని సంవత్సరాలు సేవలో ఉండే ఉపయోగం ఏంటి? అవునా? ఆయన లేరు కాబట్టి చెప్తున్నా. జోసఫ్ అన్న ఆయన బయటికి వెళ్ళి స్పీకర్ అనిపించుకోవాలంటే ఎంతసేపు పని? ఇన్ని సంవత్సరాల్లో ఎంత మందికి, ఎన్ని వేల మందికి తెలుసు? ఎన్ని సంవత్సరాలు ఇయ్యలో ఉన్నారు? ఖాళీ లేకుండా విషయాలు షెడ్యూల్ చేసుకోవచ్చా? మీటింగ్ వెనక మీటింగ్, మీటింగ్ వెనక మీటింగ్ అని వెళ్ళడం. ఎందుకు వెళ్ళడం? దేవుడు నాకు అప్పచెప్పింది ఉంది ఇక్కడ. నాకంటూ ఒక లోపల చర్చ్ ఉంది, నాకంటూ ఒక బాధ్యత ఉంది. ఇది నాది. మాక్సిమం మీరు గమనించండి, మాక్సిమం పోరు అన్న బయటికి. ఒకవేళ కదిలేరు అంటే అది బహుశా నార్త్ ఇండియా మిషన్స్ కి రిలేటెడ్ గా ఉంటే కదులుతాడు. బయటికి వెళ్ళలేక, లేకపోతే ఆయనకి పిలుపులు లేక కాదు. సో ఆ యొక్క దానిని పట్టుకొని ఉండటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అది, చాలా ఇంపార్టెంట్. కాబట్టి క్రీస్తు కేంద్రము, వాక్యపు హద్దులు, ఈ రెండు మర్చిపోకూడదు. కాబట్టి మొదటిసారి చెప్పినప్పుడు ఏ బేసిస్ లో చెప్పాడు దేవుడు యెహోషువకి? వాగ్దానాన్ని ఆధారం చేసుకొని చెప్పాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంది. రెండవసారి చెప్పినప్పుడు అదే మాటని ఏ బేసిస్ లో చెప్పాడు? ఇప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని, దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాడు, నిబ్బరము కలిగి, జాగ్రత్త కలిగి, బహు ధైర్యముగా ఉండు. మూడవసారి మాట్లాడినప్పుడు ఏ బేసిస్ లో చెప్పాడు? చదవండి 9వ వచనం. కాబట్టి ఇప్పుడు మీరే గమనించండి, ఇప్పుడు ఏ బేసిస్ లో ఈ మాటను చెప్తా ఉన్నాడు మూడోసారి చెప్పినప్పుడు? ఆ? చూడండి, వచనం వైపు చూడండి, ఏముంది అక్కడ? ఉం?
సరే, క్లూ చెప్తాను. ఆ వచనం ముగింపులో ఉంది. ఏముంది? ఉం? తోడైయుందును, హిస్ ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధి. సో ఇక్కడ ఏ బేసిస్ లో దేవుడు అదే విషయాన్ని చెప్తున్నాడంటే, ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఒకటి ప్రామిస్, రెండవది లా, మూడవది హిస్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిని గురించి మాట్లాడుతూ, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఎందుకు అనంటే, నా సన్నిధి నీతో కూడా ఉంది. నేనున్నాను నీతో. నువ్వు సింగిల్ కాదు, నువ్వు ఒంటరివి కాదు. యు ఆర్ నాట్ అలోన్. నా సన్నిధి నీకు ఉంది. కాబట్టి దేవుడు ఇక్కడ యెహోషువని బలపరిచే క్రమంలో, ఒకటి వాగ్దానాన్ని ఇచ్చి బలపరిచారు, రెండు వాక్యమునిచ్చి బలపరిచారు, మూడవసారి అదే మాటని చెప్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యొక్క సన్నిధి ఆధారంగా బలము కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పటం. దేవుని సన్నిధి ఉంటే, దేవుని యొక్క సన్నిధి ఉంటే, అక్కడ నదులున్న, కఠిన భూభాగాలైనా, బలమైన వ్యక్తులైనా, యుద్ధాలైనా, ఎదురయ్యే ఏ పరిస్థితి అయినా సరే మనం ధైర్యంగా ఉండగలము. సమస్య ఏంటంటే, దేవుని సన్నిధి యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అనే మాటని, ఆయన మనలో ఉన్నారనే మాటని బాగా వల్లివేయటం తెలుసు మనకి. కానీ ఎప్పటికప్పుడు దానిని అవును అని రూఢిగా హృదయంలో నమ్మటము దగ్గర లోపం. ఒకసారి ఈ స్టెప్స్ కింద నుంచి చర్చ్ మీదకి ఎక్కుతా ఉన్నప్పుడు, ఈవినింగ్ టైం ఎప్పుడు సడన్ గా పవర్ పోయింది. పిల్లలిద్దరూ ఇక్కడ స్టెప్స్ మీద ఆడుతున్నారు, మా పిల్లలిద్దరూ. సడన్ గా ఏదైతే చీకటికి మా అభి కొంచెం ఏడుపు స్టార్ట్ చేసింది. సడన్ గా చీకటి వేసి, ఈయన కూడా పక్కనే ఉన్నాడు. ఈయన అంటున్నాడు, ఏడవమాకు, ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు. ఎందుకంటావు ఏంటి, చీకటి అయిందిగా అంటే, ఏడవకూడదు, చేస్తున్నాడుగా అంటున్నాడు. ఏంటంట, కొన్నిసార్లు పిల్లలకు ఉన్న స్పృహ కూడా మనకు ఉండదు. ఆయన యుగ సమాప్తి వరకు ఉన్నాడు అనేది మాట్లాడతాము, మనతో ఉన్నారు, మనలో ఉన్నారని కూడా మాట్లాడతాము. కానీ పరిస్థితులు రాగానే ఆయన ఏదో మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అన్నట్టుగా మన హావభావాల్లో, మన మాటల్లో, మన ఉదాసీనతని మనం కనపరచడంలో ఆయన వదిలేసిపోయాడేమో అన్నట్టుగా చూపిస్తాం. ఇది ఎలా కుదురుతుంది? కాబట్టి మనం మర్చిపోకూడదు, ఆయన మనతో ఉన్నారు అనే విషయాన్ని, ఆయన సన్నిధి ఉన్నదనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అందుకే 3 సార్లు మాట్లాడినప్పుడు 3 ఏరియాస్ ని బేస్ చేసుకుని మాట్లాడాడు. కాబట్టి ఈ 3 కూడా మనకు కూడా ప్రాముఖ్యమైనటువంటి ఏరియాస్. మొదటిదేంటి? ఆయన యొక్క వాగ్దానము. రెండవది ఆయన ఇచ్చినటువంటి వాక్యము, బైబుల్, ధర్మశాస్త్రం. మూడవది ఆయన యొక్క సన్నిధి. వీటిని ఆధారం చేసుకుని ఆయన అంటున్నాడు, ధైర్యంగా ఉండు. వాగ్దానమేమో వ్యక్తిగతంగా ఇచ్చింది, వాక్యమేమో ఇంత పెద్ద బైబిల్ మన చేతుల్లో ఉంది, సన్నిధి ఏమో మనతో కూడా ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఇష్యూ వచ్చినా సరే ఈ 3 మాటల్ని మనం గుర్తు చేసుకోగలిగితే, ప్రభు మనకి ఇప్పటికే ఇచ్చిన వాగ్దానం ఏంటి, తర్వాత ప్రభు మన చేతిలో ఉంచిన బైబిల్, మూడవది ప్రభు యొక్క సన్నిధి. ఈ మూడింటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి బలము అనేది. కాబట్టి ఈ 3 కూడా మరలా 3 కాలాలను గుర్తు చేస్తా ఉన్నాయి. ప్రామిస్ అనేది పాస్ట్, ఆల్రెడీ ఇచ్చేసాడు ఆయన. ఇదేమో ప్రెజెంట్. తర్వాత మూడవది ఆయన సన్నిధి అనేది ఇప్పుడు ఉంది, ప్రెజెంట్, అది కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. కాబట్టి అది భవిష్యత్తుని, గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తుకి సరిపోయేటువంటి 3 రకాల మాటల్ని కూడా ఇక్కడ దేవుడు యెహోషువకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే మోషే టైంలో అనేకమైన విషయాలు జరిగినాయి. అద్భుతాలు, రకరకాల అద్భుతాలు. మన్నా కురవటము, బండ నుంచి నీళ్లు రావటము, రకరకాల అనేకమైనటువంటి అద్భుతాలు చూశారు. మేఘస్తంభాన్ని చూశారు, అగ్నిస్తంభాన్ని చూశారు. వీటన్నిటికీ యెహోషువ కూడా సాక్ష్యమే. కానీ చివరికి ఏమైంది?
ఇప్పుడు ఆ రకమైనటువంటి అద్భుతాలు ఏమైనా ఉన్నాయా? అది కాబట్టి ఇది కూడా ప్రాముఖ్యమైనది. కాబట్టి కీలకమైన సమయంలో నాయకత్వం వహించటము, కొన్నిసార్లు కొన్ని బాధ్యతల్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా అమ్మచాటు బిడ్డలాగా బతుకుతారు, ఇప్పుడు సడన్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. భర్తగానో, భార్యగానో, లేకపోతే ఆఫీసులోనో సడన్ గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎత్తుకోవాలంటే చాలా అమ్మో ఇది నాకు మించింది అన్నట్టుగా ఉంటది. కానీ వి హ్యావ్ టు బి ప్రిపేర్, మనం దానికి సిద్ధంగా ఉండాలి. సో ఇదే మాట ఈ అధ్యాయంలో ఇంకొకసారి కూడా కనబడుతుంది. అది కూడా గుర్తు చేసుకుని ముగిద్దాం రండి. చివరి వచనం చూడండి, 17వ వచనం, 17, 18. సో ఈయన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ మొండోళ్ళు, మోసేనే 30 తిప్పలు పెట్టేశారు, నా మాట ఎక్కడంటారు, నేనేమో పిల్లోడిని, అమ్మో వీళ్ళని నడిపించడం నా వల్ల కాదు అనుకుంటుంటే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళే వచ్చి ఏమంటున్నారు? మోసే చెప్పినప్పుడు ఎలాగైతే విన్నామో యెహోషువ మేము నీ మాట అలాగే వింటాము. తర్వాత ఇది చూసారా విచిత్రం? వాళ్ళు పలుకుతున్నారు ఈ మాట. మోషేకి ఎలా తోడుగా ఉన్నాడో నేను అలాగ తోడుగా ఉంటానని దేవుడు చెప్పి ఏ మాటలనైతే రూఢిపరిచాడో దేవుడు మొదటి 9 వచనాల్లో, ఆ మాటనే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీల పెద్దలు వచ్చి వాళ్ళు కూడా ఏమంటున్నారు? మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నాడో దేవుడు నీకు కూడా అదే విధంగా తోడై యుందును గాక అని, అది ప్రార్థన ఆశీర్వాదం లాగా ఉంది. వాళ్ళు కూడా సేమ్ వర్డ్ ని మరలా రిపీట్ చేస్తున్నారు. అంతేకాదు ఇంకొకటి చూడండి, ఈయన భయం ఏంటి, ఆ భయాన్ని కూడా అడ్రస్ చేశారు 18వ వచనంలో. అది నువ్వు భయపడుతున్నావు కదా, వీళ్ళు వింటారో లేదో, అట్లాగేమో ఇట్లాగేమో అని. ఎవరైతే నీ మీద తిరగబడతారో, ఎవరైతే నీ మాట వినరో వాళ్ళందరినీ చంపి అవతల పడేద్దాం. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకున్న వాళ్ళని అసలు చూడండి ఎలాగుందో. మళ్ళీ అదే మాట ప్రభు ఏ 2 మాటలనైతే జ్ఞాపకం చేశాడో మళ్ళీ అవే 2 మాటలు ఏటిని బేస్ చేసుకుని అయితే ఈయన కంగారు పడిపోతున్నాడో, భయపడిపోతున్నాడో, మరలా అవే మాటలు ఆ వ్యక్తులే వచ్చి ఏమంటున్నారు? మోషేకి తోడై ఉన్నట్లు నీకు తోడుగా ఉంటాడు ఆయన. ఆ వ్యక్తులే వచ్చి ఏమంటున్నారు? ఎవరైతే వినరో, ఎవరైతే లోబడరో వాళ్ళని చంపి అవతల పడేద్దాం, నువ్వు మాత్రము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని మాట్లాడటం ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. వాళ్ళ వైపు నుంచే ఈ మాట బయటకు రావడం. ఇక 2వ అధ్యాయం నుంచి ఇక యెహోషువ పైకి లేచిన తర్వాత ఇక ఆయన నాయకత్వం మనం చూస్తే ఆ గ్రంథం అంతా కూడా మనకి మొదటి అధ్యాయంలో ఉన్న యెహోషువనేనా ఈయన అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అన్ని కార్యాలు ప్రభువు ఆయన ద్వారా జరిగించారు. కాబట్టి ఉదయకాలం మనం కూడా జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటి అని అంటే, ప్రభు యొక్క వాగ్దానం ఉంది, ప్రభు యొక్క సన్నిధి ఉంది, ప్రభు యొక్క వాక్యం ఉంది. అనేకమైనటువంటి ఆలోచనలను బట్టి యెహోషువలాగా కృంగచ్చు, నిరుత్సాహపడచ్చు. అయితే ఇక్కడ ఒక చక్కని మాటను ఉంది, అది కూడా మనం గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి 8వ వచనం కూడా చదివేయండి. ఒకటి, ఏది ఏమైనా సరే ఇది ఒక నిర్దిష్టమైనటువంటి కమిట్మెంట్స్. బోధించాల్సిందే, అది ఏ సమయమైనా సరే ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ వాక్యాన్ని ఏం చేయాలి? బోధించాలి, తప్పిపోకూడదు. తర్వాత కేవలము బోధిస్తే సరిపోదు, దాని ప్రకారము చెయ్యాలి, చేయటానికి జాగ్రత్త. మనకుండే ఎక్కువ తొందర ఏంటంటే చెప్పటం చాలా ఈజీగా చెప్తాం, మరి చేయటం. కాబట్టి మనము డూవర్స్ గా ఉండాలి, కేవలము చెప్పేవారంగా సేయర్స్ గా మిగిలిపోతే ఉపయోగం ఏమీ లేదు. ఎప్పుడైతే మనము చేసేవారముగా ఉంటూ చెప్తామో అప్పుడు ఆ మాటకి వాల్యూ ఉంటుంది. కిరణ్ అనేవాడు చేయడు కానీ చెప్తున్నాడు. ఇప్పుడు వినే వాళ్ళకి ఎలా ఉంటది? పోయా నువ్వు చెప్తావు కానీ నువ్వే చేయవు, ఇంకా మేం చేసేది అంటే ఇక చాలే, వాల్యూ ఉంటుంది ఆ మాటకి.
ఈవెన్ అది వాక్యంలో ఉన్నా సరే. సో నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలన్నాడు? చేయటానికి జాగ్రత్త, బోధించటానికి జాగ్రత్త. ఇంకేముంది ఆ వచనంలో? కాబట్టి ఏం చేయాలి? అసలు ముందు బోధించాలి అన్నా, ఆచరించాలి అన్నా ముందు నాకు అందులో ఏముందో తెలియాలి. కాబట్టి ముందు మనం ఏం చేయాలి? దివారాత్రము దానిని చదివిన ఎడల అన్నాడా? మెడిటేషన్ అంటే లోకంలో ఉండే మెడిటేషన్ కాదు, వాక్యాన్ని ధ్యానించడం. ఆ మెడిటేషన్ బిలీవర్స్ చేయకూడదు, దాని రూట్స్ హిందూ రూట్స్ అవి. సో దివారాత్రము దానిని మనము జాగ్రత్తగా వంట పట్టించుకుంటే అప్పుడు ఒక రిజల్ట్ ఉంది. ఏంటంట? నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు. నా మార్గం వర్ధిల్లాలని ఎంతమంది కోరుకుంటావు? అందరం కోరుకుంటాం. దానికి సీక్రెట్ ఏంటో దేవుడు క్లియర్ గా ఓపెన్ చేస్తాడు. దివారాత్రము నువ్వు దాన్ని ధ్యానించు, దాని ప్రకారం నువ్వు చెయ్యి, దాని ఇతరులకి బోధించు. అదే మొదటి కీర్తనలో మనం చూసేది కూడా. నీటి కాలువ ఎవరైనా నాటబడినదై ఆకువాడక ఫలించే చెట్టులాగా ఉంటారు మీరు, ఆ ప్రకారం చేసుకుంటా పోతే. కాబట్టి సీక్రెట్ ఆఫ్ సక్సెస్, లోకంలో చాలా మంత్రాలు చెప్తారు. సీక్రెట్ ఆఫ్ సక్సెస్, దిస్ ఈజ్ సీక్రెట్, దిస్ ఈజ్ సీక్రెట్ అని. కానీ నిజమైన సీక్రెట్ ఇది ఏంటి? దీనిని చదవటము, ధ్యానించటము, దాని ప్రకారము చేయటము, దానిని ఇతరులకు తెలియజేయటము. తద్వారా ఏం జరుగుతుంది? మన మార్గములు వర్ధిల్లుతాయి. ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ఒక 2 minutes ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి. చేయండి. ఆన్లైన్ లో వాళ్ళు కూడా మీరున్న చోట దయచేసి ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళు పర్సనల్ గా టైం తీసుకొని వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి ఒక 2 నిమిషాలు.
రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రండి మరి విని మాటలతో ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఈ జులై ప్రార్థన మాసం ద్వారా ఒక మార్పుని, ఉజ్జీవాన్ని ప్రభు అనుగ్రహించాలని ఎన్నో రోజులుగా కఠినంగా ఉండిపోయిన విషయాలు ప్రభు కార్యాలు చూడాలి, ప్రభు మహిమను చూడాలి. ఏదో మరలా ప్రార్థన చేసాం, ఇంకో ప్రేయర్ మంత్ అయిపోయింది, 2024 అయిపోయింది అన్నట్టుగా కాదు, ఉదాసీనంగా ఉండద్దు. దయచేసి ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ఏ అవసరం కొరకు చేసినా, అవి సొంతమైనా సరే, వేరే వాళ్ళు అయినా సరే ప్రార్థన చేద్దాం. ప్రభు కార్యాలు చూడాలి. ప్రార్థన చేసేవాళ్ళు దయచేసి వాక్యంతో చేయండి. ప్రభు యొక్క నూతన కార్యాలు స్థానిక సంఘంలో చూడడం కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఎల్లుండి 5వ తారీఖు దీక్షిక మ్యారేజ్ కోసం ప్రార్థన చేద్దాం. దీక్షిక విజయ్ వాళ్ళ మ్యారేజ్ కోసం. మరి ఆ మ్యారేజ్ ప్రభుకి భయంకరంగా జరగాలి. ప్రభు చిత్తానుసారంగా మరి రక్షణ లేని వారికి సువార్త కూడా ప్రకటించబడాలి. మరి అబ్బాయి సైడ్ వాళ్ళే నడిపించుకుంటున్నారు, మరి వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తున్నారో మరి సువార్త ప్రకటించబడాలి. అన్య సంబంధమైన ఏవి జరగకుండా ప్రభువుకి మహిమకరంగా ప్రతిదీ చక్కగా జరగాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత మన సువార్త పుస్తకాల కోసం ప్రార్థన చేద్దాం. ఇది కూడా ప్రాముఖ్యమైన అవసరత. కొన్ని లాంగ్వేజెస్ లో బుక్స్ అయిపోయినాయి. చాలా సార్లు మరి వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు. ఈ బుక్స్ అన్ని మరలా రీప్రింట్ చేసుకోవాలి. దయచేసి నోట్ చేసుకొని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేద్దాం. తెలుగు పుస్తకాలు మరలా రీప్రింట్ చేయాలి, కన్నడ మరలా రీప్రింట్ చేయాలి, 3వది హిందీ, 4వది ఒడియా, 5వది బెంగాలీ, ఆ తర్వాత 6వది ఇంగ్లీష్. ఈ 6 భాషల్లో మన దగ్గర అయిపోయినాయి, ప్రస్తుతానికి స్టాక్ లేవు. సో ఇవన్నీ మరలా రీప్రింట్ చేయాలి. వాటి అవసరతల కోసం ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క మహిమైశ్వర్యంలోంచి తీర్చబడాలని. అదేవిధంగా జరగబోయే యూత్ క్యాంప్ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఆగస్టు 16 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు యూత్ క్యాంప్ కోసం. యూత్ క్యాంప్ లో రక్షణ లేని వారు, అలాగే విశ్వాసులు, నాయకులు అందరికీ వేరువేరుగా మరి సెషన్స్ జరగటానికి వెన్యూ ఫైనల్ చేసుకోవాలి. వాక్యం చెప్పే వారి కొరకు, డివోషన్స్ కొరకు అది ఫైనల్ చేసుకోవాలి. పనులన్నిటిలో ప్రభు కృప కోసం ప్రార్థన చేద్దాం. చేయండి, ఒకరు ప్రార్థన చేయండి. తండ్రి ఇచ్చిన ఈ యొక్క అయా మంచి అవకాశానికి స్తోత్రం స్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అయా ప్రభా ఈ యొక్క అయా మాసం ప్రభా ప్రార్థన మాసంగా ప్రభా అయా ప్రభా నాయన తండ్రి మీ పాదసన్నిధికి రావడానికి ప్రభా నాయన మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. నువ్వు ఎంతగానో ప్రేమించి తండ్రి మా జీవితాల పట్ల చేసిన ప్రతి మేలుని నాయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ప్రభా. గత సంవత్సరంలో ప్రభా ఈ యొక్క జూలై మాసంలో నాయన తండ్రి చేయబడిన ప్రతి ప్రార్థన ఆయన తండ్రి అయా అక్కడ వచ్చిన రిజల్ట్స్ ని బట్టి మిమ్మల్ని స్తుతించిన ఒక అనుభవాలను ప్రభు మీరు మాకు ఇచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మరొకసారి ప్రభా ఈ మాసంలో ప్రభు మేము ప్రార్థించబోయే ప్రతి ప్రార్థనను ప్రభా అయా తండ్రి ఆయన మేము అక్కడ రిజల్ట్స్ మేము చూసినట్లుగా కృప శోభను కోరుతా ఉన్నాం ప్రభా తండ్రి. అయా ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభా నాయన అయా ప్రభు ఊహించినటువంటివి గొప్ప కార్యాలు ప్రభు మీరు చేసే గొప్ప దేవుడిగా ఉన్నారు ఆయన నాయన అయా ప్రభా అడిగినవే కాకుండా ప్రభా అడగాని ప్రభా పనులను కూడా ప్రభు మీరు చేస్తున్న దేవుడిగా ఉన్నారు నాయన. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. అయా పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా నాయన
మీ తండ్రి ప్రభా ఈ ప్రత్యేకంగా ఈ యొక్క మందిరం కోసం ప్రభా ఈ మందిరంలో నాయన వస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని కోరుతున్నా తండ్రి. నాయన వారి పరిస్థితులు అన్ని మీరు ఎరిగిన దేవుడిగా ఉన్నారు నాయన. వారి పరిస్థితుల్లో నాయన కావలసినంత జ్ఞానమును బలమును తండ్రి నాయన శక్తిని సామర్థ్యాన్ని మీరు దయచేసి తండ్రి మీ మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళడానికి కృప చొప్పున కోరుతా ఉన్నాం ప్రభా. దివారాత్రులు ధ్యానించినట్లుగా మా హృదయాలు మీ వాక్యం వైపు ఉంచడానికి కృప చూపమని కోరుతాను తండ్రి. సహాయం చేయండి నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. పరిచయం నాయన తండ్రి సేవన్ సహవాసం ద్వారా జరుగుతున్న నాయన పరిచయాలన్నింటినీ మీరు దీవించమని మీరు కృప చూపుని కోరుతాను ప్రభా. ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక తండ్రి సేవకులను కుటుంబాలను మీరు బలపరచండి తండ్రి. నీడ్స్ అన్నింటినీ మీరు తీర్చమని కోరుతాను ప్రభా. నాయన తండ్రి నాయన ఓవరాల్ నాయన మిషనరీ ట్రిప్స్ లో మిషనరీ వర్క్స్ లో ఇన్వాల్వ్ అవుతుండగా కావాల్సిన ప్రతి నీడ్స్ ని దయచేయండి ఆయన. మీరు బలపరచమని కోరుతాను తండ్రి. నాయన అక్కడ ప్రతి డిఫికల్టీస్ ని ఎదుర్కోవడానికి మీరు సహాయం చేయని వేడుకుంటాను. ప్రూఫ్ చూపండి దేవా ప్రత్యేకంగా నాయన లిటరేచర్ మినిస్ట్రీ కోసం ప్రార్థన చేస్తాను తండ్రి. నాయన బుక్స్ ప్రింటింగ్ చేయడానికి ప్రూఫ్ చూపండి దేవా తండ్రి. తెలుగులో తెలుగు నాయన అయిపోయినాయి ఈ యొక్క పుస్తకాలు నాయన తండ్రి. నాయన నీడుంది నాయన ప్రూఫ్ చూపండి దేవా. ప్రింటింగ్ విషయంలో మీరు సహాయం చేయమని తండ్రి. దేవా నాయన తెలుగు లాంగ్వేజ్ లో కన్నడ లాంగ్వేజ్ నాయన హిందీ నాయన అదేవిధంగా ఒడియా బెంగాలీ నాయన ఇంగ్లీష్ ఈ యొక్క భాషల్లో నాయన ప్రింటింగ్ కావాల్సినది నాయన మీరు కృప చూపండి నాయన. సహాయం చేయండి తండ్రి. నాయన ఎంతో మందిని రీచ్ అవడానికి దేవుడు ప్రేమ స్వరూపిణి మీ వాక్యం నాయన తండ్రి వాళ్ళకి రీచ్ అవడానికి నాయన కృప చూపమని వేడుకుంటాను తండ్రి. నీ వాక్యం వెళ్ళిన చోట నాయన తండ్రి వెలుగు కలుగుతుందని మీరు సెలవిస్తా ఉన్నారు తండ్రి. నాయన తండ్రి ఎంతమంది నాయన వాటి ద్వారా రక్షించబడ్డారు, బలపడ్డారు మేలు పొందుకున్నారు తండ్రి. వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరింతగా తండ్రి ఈ యొక్క లిటరేచర్ మిషన్ ముందుకు వెళ్ళడానికి కృప చొప్పున కోరుతాను తండ్రి. ప్రత్యేకంగా ఈ యొక్క స్థానిక సంఘంలో ఈ చుట్టుపక్కల ఏరియాస్ అన్నిటినీ మేము చుట్టుపక్కల గృహాలన్నింటినీ తండ్రి డోర్ టు డోర్ వెళ్ళి మీ యొక్క వాక్యాన్ని ఇవ్వడానికి మీరు కృప చూపించారు నాయన. మరొకసారి తండ్రి మీరు ద్వారాలు తెరమని తండ్రి వారిని మీరు ఆకర్షించుకోమని తండ్రి. మందిరానికి నడిపించమని వేడుకుంటా ఉన్నాం మీరు సహాయం చేయండి తండ్రి. డిఫికల్టీస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి. వారిని మీరు బలపరచమని కోరుతా ఉన్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి దీపిక సిస్టర్ మ్యారేజ్ కోసం ప్రార్థన చేస్తాను తండ్రి. మీరు సహాయం చేయండి. ఎల్లుండి జరగబోతున్న కార్యక్రమంలో నాయన తండ్రి అన్ని మర్యాదగా క్రమంగా జరగడానికి కృప చూపండి తండ్రి. కావాల్సిన ప్రతి అరేంజ్మెంట్స్ విషయంలో అన్ని విషయాల్లో మీరు సహాయం చేయమని కోరుతాను తండ్రి. ప్రత్యేకంగా అక్కడ నడిపిస్తున్న దైవజనులను అక్కడ నాయన తండ్రి మంచిగా సువార్త వెళ్ళడానికి కృప చూపమని కోరుతాను తండ్రి. అందరూ ఆయన మిమ్మల్ని ఎరుగని వారు వచ్చినట్లయితే మిమ్మల్ని తండ్రి అంగీకరించడానికి వారి జీవితంలో అది ఒక బోర్న్ అగైన్ టైం గా అది ఉండిపోవడానికి కృప చూపమని కోరుతున్నాను తండ్రి. ఆ రోజుని వారందరి జీవితాలకి అది బ్లెస్సింగ్ గా మార్చమని కోరుతున్నాను తండ్రి. కృప చూపండి ప్రత్యేకంగా తండ్రి. ఆ కుటుంబాలను తండ్రి వారిని మీరు బలపరచమని తండ్రి. ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయి వాటన్నిటి మీరు ముందుకు నడిపించమని కోరుతాను తండ్రి. ఈ చేతులకు అప్పగించుకుంటాను ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో
అయ్యా నాయన జరుగుతున్న ప్రతి ప్రేయర్ పాయింట్ ని ప్రభావ మేము ప్రైజింగ్ పాయింట్ గా ప్రభావ మీ పాదసంతలో పెట్టి మిమ్మల్ని స్తుతించి దేవ మిమ్మల్ని ఆరాధించి భాగ్యం మా అందరికి దయచేయమని కోరుతూ మీ చేతులుగా అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రండి మరొకరు ప్రార్థన చేద్దాం. హెల్త్ ఇష్యూస్ కోసం ప్రార్థన చేద్దాం. రండి, అనారోగ్యంతో ఉంటున్నటువంటి వాళ్ళ కొరకు, ఖైరున్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత హెల్త్ ఇష్యూస్ ఇంకెవరెవరు ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేయండి. ఏమైంది? వీరమణి ఫీవరు, జాన్సన్ ఫీవరు, తర్వాత రాజేశ్వరి గారికి ఊపిరితిత్తుల సమస్య, దాని కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత ప్రశాంతి కోసం ప్రార్థన చేద్దాం. బ్లడ్ తక్కువ ఉందంట. సో నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ లో తనకి డెలివరీ ఉంది. సో బ్లడ్ తక్కువ ఉందని చెప్పారంట, దాని కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకెవరున్నారు హెల్త్ ఇష్యూస్? మనోహర్ కొరకు ప్రార్థన చేద్దాం, కంప్లీట్ గా హీల్ అవటానికి. సత్యవతి కోసం ప్రార్థన చేద్దాం, టెప్స్ వాళ్ళక్క ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి మరి సంపూర్ణంగా విడుదల పొందాలని సత్యవతి, ఆమె కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకెవరున్నారు హెల్త్ ఇష్యూస్? నా కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మా అమ్మ కొరకు ప్రార్థన చేయండి, పద్మ. క్యాట్రాక్ట్ జరిగింది లాస్ట్ వీక్, 1 వీక్ అయింది ఈ రోజుకి, లాస్ట్ బుధవారం. స్వస్థత కోసం ప్రభు చిత్తం అయితే 20 days తర్వాత రెండో కన్ను కూడా ఆపరేషన్ చేయాలి, దాని కొరకు ప్రార్థన చేద్దాం. చెప్పండి, హెల్త్ ఇష్యూస్ ఇంకేమున్నాయి? ఇంకెవరున్నారు హెల్త్ ఇష్యూస్? ఎవరు తమ్ముడు? ఓకే ఓకే. పాల్ రాజు గారి కోసం ప్రార్థన చేద్దాం. డయాబెటిస్, ఆయనకున్నటువంటి బలహీనతల్లో ప్రభు స్వస్థపరచాలని.